హాయ్ గాయ్స్, ఈరోజు మురుగేశ్పాలెం టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంది ఏమి అనేసి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాం. ఇలానే ఫుల్ వీడియోని చూస్తూ ఉండండి. ఇప్పుడే లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్లో వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్కి. ఎవరెవరు వెళ్తున్నామో చూపిస్తాను రండి. మార్తల్ నుండి మురుగేశ్పాలెం వెళ్ళాలంటే కేఎల్ఎం దగ్గర బస్సెస్ వస్తాయి, అక్కడ బస్సెస్ ఎక్కచ్చు. మాకు బస్సు ఇప్పుడే వచ్చింది. బస్ నెంబర్లు 322, 333. ఆ బస్ నెంబర్లో ఎక్కాలా, ఎప్పుడు వెళ్ళాలా. మేము మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. మా ఇద్దరికి సీట్ దొరికింది, వాళ్ళిద్దరికి సీట్ దొరకలేదు. అందులో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము బస్ దిగేసాము. తర్వాత 1 మీటర్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్కి. మాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, ఏరియా మొత్తం తిరిగేసాము. మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని రూట్ చెప్పారు. మెయిన్ ఎంట్రీ ఒక గృహలాగా ఉంటుంది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. మేము మండే వెళ్ళాము, చాలా బాగుండింది. ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా బాగుండింది. స్పెషల్ పూజలంతా చేయించారు. మేము 150 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. అందులో 7 రకాల పూజలు వచ్చాయి. టికెట్ చూపించగానే ఒక గిన్నె నిండకు రుద్రాక్షలు ఇస్తారు. ఒక గిన్నెలో ఒక్కొక్క రుద్రాక్షి వేసుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్ అవ్వగానే శివలింగం ఉంటుంది, పూజ చేయించుకోవాలి. కొబ్బరికాయలు ఉన్నా కూడా అక్కడే కొట్టేయాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుండి చూడగానే వ్యూ చాలా బాగుంటుంది. తర్వాత లోపలికి వెళ్ళాము. ఇక్కడ హరిద్వార్, రిషికేష్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ శివలింగాలు ఉంటాయి. ఒక్కొక్క శివలింగాన్ని దర్శించుకొని మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత శివలింగం ఉంటుంది, అక్కడ మిల్క్ ఇస్తారు, పాలాభిషేకం చేయించుకోవాలి మనము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారైనా మేము కార్తీక సోమవారం వెళ్ళాం కదా, అందుకే అందరికీ దీపాలు ఇచ్చారు. ఒక సాంగ్ పెట్టారు, హారతి ఇచ్చారు. మా దగ్గర కూడా అందరి దగ్గర హారతి ఇప్పించారు. నెక్స్ట్ 20 మినిట్స్ మెడిటేషన్ చేయించారు. హ్యాపీనెస్ అంటే ఏమి అనే టాపిక్ మీద కొంచెం సేపు చెప్పారు. చాలా బాగుంటుంది, రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది మెడిటేషన్ అయిపోగానే. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళండి, ఈవినింగ్ టైంలో వెళ్ళండి, మెడిటేషన్ చేపిస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత మ్యాజిక్ కాయిన్ అండ్ దీపాలు ఇచ్చారు. కాయిన్ వాటర్లో వేయాలి, దీపం వెలిగించి వాటర్లో వదిలేయాలి. అలానే స్ట్రైట్గా వెళ్ళగానే శివుడి లింగం ఉంటుంది, అక్కడ పూజ చేయించుకోవాలి. హారతి తీసుకొని లైన్లో వెళ్తాము. అప్పుడు ఒక కౌంటర్ వస్తుంది, అక్కడ మన టికెట్ చూపించగానే అగరబత్తీలు ఇస్తారు. తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ బ్లాక్ కలర్ క్లాత్లో నువ్వులు వేసి ఇచ్చారు. అవి తీసుకొని 9 రౌండ్లు తిరిగాము. వాటిని మంటలో వేసేసి బయటికి వచ్చేసాము. బయటికి రాగానే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ బుక్స్, దేవుడి ఫొటోస్, థ్రెడ్స్, పికెల్స్, స్నాక్స్, ప్రసాదాలు ఇలాంటివంతా చాలా ఉంటాయి. మనకి ఏవి కావాలో అవి తీసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, మాకు ఎందుకంటే టైం అయిపోతుందని ఫాస్ట్గా వచ్చేసాము. అప్పటికే టైం 9 అయిపోయింది. మొత్తం 4 అవర్స్ పట్టింది మాకు, ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళాము. స్పెషల్ పూజలు ఇవంతా ఉండిన్నాయి. మేము వెళ్ళింది కార్తీక సోమవారం కదా, అందుకే చాలా బాగుండింది. నెక్స్ట్ వీక్ కార్తీక సోమవారం మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. బాయ్ బాయ్.